జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే అందుకు ప్రధానంగా బ్లడ్ షుగర్ మానిటరింగ్ తో పాటు ఆహార వ్యవహార నియమాలను సూచిస్తారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. నియమాలు అంటే సరైన ఆహారాలను సరైన ప్రపోర్షన్స్ లో తినడం. దీనివల్ల జెస్టేషనల్ డయాబెటీస్ బారిన పడకుండా ఉండడమే కాదు, ప్రెగ్నెన్సీలో సరైన రేట్లో వెయిట్ గెయిన్ కూడా సాధ్యపడుతుంది. ఎందుకంటే జెస్టేషనల్ డయాబెటీస్ కి అధిక శరీర బరువు ఒక కారణం కాగలదు. కాకపోతే ప్రెగ్నెన్సీ మొదలైన తరువాత కేవలం జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది కాబట్టి శరీర బరువు తగ్గమని డాక్టర్ సూచించరు. ఎందుకంటే ఫీటల్ గ్రోత్ కి స్త్రీ శరీరం వెయిట్ గెయిన్ చేయడం ప్రెగ్నెన్సీలో తప్పనిసరి. అందుకే ఫోకస్ అంతా కూడా డైట్ మీదే ఉంచుతారు. అందరిలో ఒకే తరహా డైట్ ప్లాన్ పనిచేయదు కాబట్టి డైటీషియన్ హెల్ప్ అవసరం పడవచ్చు. రైస్లో మనము కొన్ని సీరియల్స్, ఉదాహరణకి కొర్రలు, తర్వాత రాగి, కిన్వా, ఇలాంటి కొన్ని సీరియల్ మిల్లెట్స్ మిక్స్ చేయటం వల్ల 1:1 రైస్, 1 పోర్షన్ రైస్ ఉంటే 1 పోర్షన్ హోల్ గ్రెయిన్స్ యాడ్ చేస్తే కనుక అది కాంప్లెక్స్గా తయారైపోతుంది అన్నమాట. సో సీరియల్ మిల్లెట్సే కాకుండా మనము కొన్ని లెగ్యూమ్స్ అంటే శనగలు, రాజ్మా, లోబియా, పెసలు, అలసందలు, బొబ్బర్లు, కందులు, ఇలాంటివన్నీ కూడా మనము రైస్లో 1:1 కనుక యాడ్ చేస్తే కనుక మనకి ప్రోటీన్ క్వాలిటీ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఫైబర్ అనేది రావటం వల్ల ఆహారం కాంప్లెక్స్గా మారిపోతుంది అన్నమాట. సో ఇన్సులిన్ని నియంత్రించుకుంటూ ఆహారాన్ని కరెక్ట్ జస్ట్ ప్రీ మీల్స్ టైంలో అంటే ఆహారాన్ని తినడానికి ముందు ఇన్సులిన్ తీసుకుని ఆహారాన్ని కాంప్లెక్స్గా చేసుకుని తీసుకుంటే కనుక నార్మల్ లెవెల్స్, నియర్ నార్మల్ లెవెల్స్ గ్లూకోజ్ మెయింటైన్ అవడానికి ఉంటుందన్నమాట. డయాబెటీస్ అనేది ముఖ్యంగా 2 రకాలు. ఒకటి టైప్ 1 అంటే పుట్టుకతోనే బాడీ మెకానిజంలో లోపాల వల్ల షుగర్ కంట్రోల్ కాని పరిస్థితి. ఇక రెండవది టైప్ 2 డయాబెటీస్ అంటే జన్యేతర కారణాల వల్ల వచ్చేది. కారణం అధిక శరీర బరువు కావచ్చు, లేదా PCOS సమస్య కావచ్చు, లేదా అనారోగ్యమైన జీవనశైలి కూడా కావచ్చు. అందుకే 2 కండిషన్స్ లో దేని వల్లనైనా కూడా జెస్టేషనల్ డయాబెటీస్ రావచ్చు. ఈ రెండింటికి కూడా సరైన డైట్ మేనేజ్మెంట్ అవసరం పడుతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయితే మాత్రం డెఫినెట్గా ఆహారంలో జాగ్రత్తలతో పాటు ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉండటం అనేది చేయాలి. ఇన్సులిన్తో పాటు ఆహారాన్ని ఎప్పుడు కాంబినేషన్లో తీసుకోవటం అనేది చేస్తూ ఉండాలన్నమాట. యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి హైపరెమిసిస్ లాంటిది అంటే వామిటింగ్, నాసియా లాంటిది ఉండటము, అది కంటిన్యూ అవ్వటము, మార్నింగ్ సిక్నెస్సే కాకుండా ఈవినింగ్ టైంలో ఉండటము జరిగితే కనుక త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ ఉండటం అట్లాంటివి జరిగితే కనుక డెఫినెట్గా ఆహారంతో పాటు ఇన్సులిన్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం అనేది చేయాలి. ఎప్పుడు కూడా ఇన్సులిన్ ప్రీ మీల్స్ తీసుకోవటం అనేది చేయాలన్నమాట. కరెక్ట్గా ఆహారం తీసుకోవటానికి ముందు ఇన్సులిన్ తీసుకుని ఆహారం తీసుకోవటం అనేది చేయాలి. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న స్త్రీలు కేవలం డైట్ మేనేజ్మెంట్ ఒక్కటే చేస్తే సరిపోదు. రోజు నిర్ణీత మోతాదులో వ్యాయామం కూడా తప్పనిసరి. షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసేందుకు శరీరం శక్తిని క్యాలరీల రూపంలో వినియోగించాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కేవలం ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకుంటే అది సాధ్యపడదు. ప్రెగ్నెన్సీ అనేది ఒక జబ్బు కాదు, స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. రోజుకు కనీసం అరగంట పాటు ప్రెగ్నెన్సీలో చేయదగ్గ సింపుల్ ఎక్సర్సైజెస్ ని చేయాలి. డయాబెటీస్ లో మానసికంగా కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉండడం తప్పనిసరి. స్ట్రెస్ పెరిగే కొద్దీ షుగర్ స్థాయిలు పెరగొచ్చు. ఇప్పుడు హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఒక చిట్కా. షుగర్ ట్రీట్మెంట్ లో కట్టే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఒకేసారి ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు షుగర్ పీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. షుగర్ లెవెల్ సడన్ గా పెరిగిపోవచ్చు. అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే స్మాల్ అమౌంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినండి, షుగర్ పీక్ అయ్యే ఛాన్స్ ఇవ్వద్దు. అలా అందుకని డైరెక్ట్గా షుగర్తో సంబంధించినవి స్వీట్స్ లాంటివి కానీ అలాంటివి తినకూడదు. మనం తీసుకునే ఫుడ్లో ఎప్పుడు రైస్, వీట్ ఇలాంటివన్నీ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ సడన్గా తిన్నప్పుడు, అవి ఎక్కువ క్వాంటిటీలో తిన్నప్పుడు గ్లూకోజ్ తొందరగా రిలీజ్ అయిపోయి షుగర్ లెవెల్ పీక్ అవుతుంది. అందుకని మన ఫుడ్ ఎప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్గా అన్ని రకాలు కలిసి ఉండాలి. కొంచెం రైస్ తిన్నాం అనుకోండి, దాంతోపాటు కర్రీ అలాంటివి తిన్నప్పుడు వెంటనే దాని నుంచి షుగర్ రిలీజ్ అయ్యేట్టుగా ఉండదు, స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట డైజెషన్లో. అందుకని మనదంతా వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్, వెజిటేబుల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్ ఏది తిన్నా కూడా బ్యాలెన్స్డ్గా ప్రోటీన్స్ అని అన్ని రకాలు కలిసి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే, స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే ఆ షుగర్ పీక్ కాకుండా చూసుకోవచ్చు. అందుకే వీళ్ళందరికీ ఏంటంటే
సేమ్ డయాబెటీస్ పేషెంట్లు ఎలా తింటారు అలానే వీళ్ళు కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకొని షుగర్ పీక్ కాకుండా చూసుకోవాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు మీరు చూసిన అంశాల రీక్యాప్ ఇప్పుడు మరోసారి. సాధారణంగా ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చే డయాబెటిస్ ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ప్రత్యేకించి ఇవి అని కారణాలు చెప్పలేం. కానీ ప్రెగ్నెన్సీలో సాధారణంగా షుగర్ లెవెల్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకి తోడ్పడటానికి, రక్తంలో ఉండే షుగర్స్ ని నియంత్రిస్తూ వాటిని శరీర అవసరాలకు అనుగుణంగా వాడుకునేందుకు సహాయపడేదే ఇన్సులిన్ హార్మోన్. ప్లాజెంటా గర్భస్థ శిశువుకి ఆక్సిజన్ అలాగే ఇతర పోషకాలను అందించే క్రమంలో పలు హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ఇవి ఇన్సులిన్ హార్మోన్ పై చూపించే ప్రభావం వల్ల అలాగే ప్రెగ్నెన్సీలో షుగర్స్ సరిగ్గా బ్యాలెన్స్ కాకపోవడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ వస్తుంది. ఇక వయసు, శరీర బరువు, అనారోగ్యమయమైన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ గా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ కారణంగా ప్రత్యేకించి లక్షణాలేమీ కనిపించకపోవచ్చు. కేవలం రెగ్యులర్ మానిటరింగ్ ద్వారా మాత్రమే బ్లడ్ షుగర్స్ ని ఎస్టిమేట్ చేయడం, దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే డైట్ అలాగే వ్యాయామంతో పరిస్థితి మెరుగవుతుంది. ఇక అలా కాని పక్షంలో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అలాగే కొన్ని రెగ్యులర్ మానిటరింగ్ పరీక్షలు చేయడం తప్పనిసరి. జెస్టేషనల్ డయాబెటిస్ ని నిర్లక్ష్యం చేస్తే కేవలం తల్లికి మాత్రమే కాదు, శిశువుకు కూడా ప్రమాదం కావచ్చు.